హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉన్న స్టార్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల సీతారామమ్మ అనే వృద్ధురాలు 1962 నాటి భారత్ చైనా యుద్ధం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. యుద్ధ సమయంలో సైనికులకు అండగా నిలవాలని, దేశ రక్షణ నిధికి విరాళాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో సీతారామమ్మ కుటుంబం కూడా స్పందించింది. ఎంతో పవిత్రంగా భావించే తన పెళ్లి ఉంగరాన్ని దేశ రక్షణ కోసం స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చినట్లు సీతారామమ్మ తెలిపింది. అప్పటి జ్ఞాపకాలను ప్రస్తుతం హాస్పిటల్ సిబ్బందితో సీతారామమ్మ పంచుకుంది. ఆమె మాటలు విన్న హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి మంచి మనసున్న వృద్ధురాలికి వైద్యం అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. శనివారం జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వందే మాతరం పూర్తి గేయాన్ని ఆలపించకుండా సోనియా అడ్డుకున్నారని అమిత్ షా ఆరోపించారు. ఈ ఘటనను దేశ ప్రజలంతా కల్లారా చూశారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గేయాన్ని అవమానించారని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించారన్నారు. వందే మాతరాన్ని అవమానించినందుకు దేశ ప్రజలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ₹1 కోటి ఇస్తే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను హత్య చేస్తానని సోషల్ మీడియాలో బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుహవటిలోని ఖానాపారా వెటర్నరీ అండ్ అగ్రికల్చరల్ మైదానంలో సీఎం హిమంత బిశ్వ శర్మ శుక్రవారం మాట్లాడారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా లైవ్ చాట్ సెక్షన్లో ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడితో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. ఆ చాట్లో నిందితుడు పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని మోరీగావ్ జిల్లాకు చెందిన అబ్దుల్ ముతలబ్గా గుర్తించారు. ఇటీవల కొంతకాలంగా భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో మసీదులు, మదర్సాల సంఖ్య హఠాత్తుగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో భద్రతా నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. వ్యూహాత్మక, జనాభాపరమైన కోణాల్లో కూడా ఈ మార్పులు అత్యంత సున్నితమైనవిగా ఉన్నాయి. ఇందులో చాలా మసీదులు, మదర్సాలు సరైన పత్రాలు లేకుండానే నడుస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే నడుస్తుండడం మరింత ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇవన్నీ నేపాల్ సరిహద్దు కేవలం 15 కిలోమీటర్ల పరిధిలోని నిర్మాణమైనట్లు తెలుస్తుంది. సరిహద్దుల మధ్య ఖాళీగా ఉండే నో మ్యాన్స్ ల్యాండ్లో భారీ స్థాయిలో అనాధికారిక మసీదులు, మదర్సాలను నిర్మించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఉగ్రవాదులను వేటాడే ఆపరేషన్లో పాల్గొని అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించిన టైసన్ అనే ఆర్మీ డాగ్కు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెన్షన్ ఇన్ డిస్పాచెస్ పురస్కారాన్ని ఈ ఆర్మీ డాగ్ సొంతం చేసుకుంది. భారత సైన్యానికి చెందిన టైసన్ ఈ ఏడాది జనవరిలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర ఆపరేషన్లో కీలక పాత్ర పోషించింది. కిస్తవాడ్ జిల్లాలోని చాత్రూలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఉన్న భద్రతా దళాలకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన సైన్యం జమ్మూ పోలీస్, సిఆర్పిఎఫ్ తదితర విభాగాలతో కలిసి ఆపరేషన్ త్రాషి చేపట్టింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి దగ్గరకు చేరుకోగానే అందులో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో మొదటి బుల్లెట్ టైసన్ కాలులోకి దూసుకెళ్లింది. అయినా ఎలాంటి భయం లేకుండా ఈ ఆర్మీ డాగ్ ముందుకు సాగింది. టైసన్ వెంటే వెళ్లిన భద్రతా దళాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించాయి. జైషే సీనియర్ కమాండర్ సైఫుల్లా సహా 3 ఉగ్రవాదులను హతమార్చి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ టైసన్ను హెలికాప్టర్లో తీసుకొచ్చి చికిత్స అందించారు. కొన్ని రోజుల తర్వాత టైసన్ పూర్తిగా కోలుకుంది.